హలో ఎవ్రీబడి, సుమన్ పచ్చిగుల హియర్. ఈ వీడియో ప్రైమరీలీ మన తెలుగు వ్యూయర్స్ కోసం. ఎవరైతే యుఎస్ఐటి ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే యుఎస్ స్టాఫింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ యుఎస్ స్టాఫింగ్ గురించి, దాంట్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం డిస్కస్ చేస్తామంటే హూ ఈజ్ దిస్ ఫర్, ఎవరి కోసం, రిక్వైర్మెంట్ టు గెట్ ద జాబ్, ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, అంటే మనకున్న క్వాలిఫికేషన్స్, ఇంకా మనీ, శాలరీ ఎలా ఏముంటాయి అని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన యుఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ముందు హూ ఈజ్ దిస్ ఫర్ అనేది తెలుసుకుందాం. అప్పుడు మీరు ఈ వీడియో కంటిన్యూ చేయాలా చేయకూడదని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎనీవన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ద జాబ్. ఇది నేను చెప్తానండి నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఎనీవన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ద జాబ్, వాళ్ళు కానీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు క్వాలిఫై అయితే డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అంత ఓపెనింగ్స్ ఉన్నాయి, స్కోప్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఎనీబడి కెన్ నీడ్ జాబ్, అంటే అందరికీ జాబ్ అవసరం ఉంటుంది కదా. సో స్పెసిఫికలీ ఇఫ్ ఐ నీడ్ టు స్పెసిఫై ఇట్, ఇఫ్ ఐ నీడ్ టు గో లిటిల్ బిట్ ఇన్ డీప్ అబౌట్ ఎనీవన్ హూ ఇస్ నీడ్ అంటే ఎలా, సో ఇట్ కుడ్ బి రీసెంట్ గ్రాడ్స్. ఓకే, రీసెంట్ గ్రాడ్స్. సో రీసెంట్ గ్రాడ్స్ మీరు డెఫినెట్లీ మీకు ఏంటి థాట్స్ ఉండొచ్చు, నేనేంటి గవర్నమెంట్ జాబ్ చూస్తా, రైట్, ఒక గవర్నమెంట్ జాబ్ చూస్తా, లేకపోతే గ్రూప్స్ రాస్తా, లేకపోతే సివిల్స్ రాసుకుంటా. ఇఫ్ నాన్ ఐటీ నుంచి నేను అయ్యి ఉంటే నేను ఐటీ సైడ్ వెళ్తా నేను, లేకపోతే సంథింగ్ ఎల్స్ యూ మైట్ బి థింకింగ్. సో అలా చేస్తే ఏమవుతుందంటే you might get these jobs, there is no doubt in there. Okay, నేను దాన్ని తప్పు పట్టట్లే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వైల్ యు ఆర్ డూయింగ్ యువర్ సర్చ్, మీ రీసెర్చ్ దీంట్లో మీ సర్చ్ ఈ జాబ్ కోసం చేస్తున్నా కూడా, ఆ చేస్తున్నప్పుడు యూ డెఫినెట్లీ కెన్ ట్రై అండ్ గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మీరు మీ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. సో యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ డిపెండెంట్. అట్ ద సేమ్ టైం మీరు మీ పేరెంట్స్ని సపోర్ట్ చేస్తుండొచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ జాబ్ కోసం, గ్రూప్స్ కోసం మీరు ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళాలనుకోండి, ఆ ట్రైనింగ్ ఖర్చు కూడా మీరే భరించుకోవచ్చు. అలాగని ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐమ్ సెయింగ్, హూ ఎవర్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్, రీసెంట్ గ్రాడ్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, మాస్టర్స్ కంప్లీట్ చేశారు, యూ కెన్ కీప్ సర్చింగ్ ఫర్ ద జాబ్స్. అట్ ద సేమ్ టైం దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్తున్నా. నెక్స్ట్, హౌస్ వైఫ్స్. So housewives, homemakers, okay, these could be moms, right, who sacrificed everything for their kids, right? Just kids ani kaadu, వాళ్ళ ఫ్యామిలీ కోసం they do so many things. And housewives, primarily moms, they need to be recognized. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఆర్ లగ్జరీ మనం ఎంత ఇచ్చినా అది తక్కువే అనిపిస్తుంది. బికాస్ those moms, those housemakers, those homemakers, housewives, those moms, they sacrifice a lot for their kids and for their families. Now not only for them, they sacrifice their career, their education, everything anamata. So ఈ పర్టికులర్ ఇండస్ట్రీ అలాంటి హౌస్ వైఫ్స్, అలాంటి మామ్స్ కోసం, ఎవరైతే బాగా చదువుకొని లైఫ్లో ఏదో చేద్దాం అనుకున్నారు, తర్వాత మ్యారేజ్ అయిపోయింది, తర్వాత పిల్లలు, ఫ్యామిలీ, మొత్తానికి మీకోసం మీరు ఒకటి చేద్దాం అనుకునేటప్పుడు మీకు టైం దొరకలే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీ దాంట్లో ఏదో ఒక లోపల ఒక ఫీలింగ్ ఉండిపోయింది, నేను చేస్తా, నేను నా సత్తా చూపిస్తా, లేకపోతే నేను ఒక ఏదో ఒకటి చేయగలను, నేను కూడా బయటికి వెళ్ళి సంపాదించగలను, నాకు వీళ్ళకి వాళ్ళకి డబ్బులు అడిగే అవసరం లేదు, అలాంటి థాట్స్ ఉన్నా కూడా, ఇఫ్ యూ గెట్ ఇన్ టు దీస్ రిక్వైర్మెంట్స్, యూ ఫుల్ఫిల్ దీస్ రిక్వైర్మెంట్స్, డెఫినెట్లీ యూ కుడ్ గెట్ వన్ ఆర్ అదర్ జాబ్స్ ఇన్ యుఎస్ ఐటీ స్టాఫింగ్ అండి. బికాస్ it is not only for the people who came out recently, but those moms who has done their graduation, who fit to the industry only because మీ సిచ్యువేషన్ వల్ల మీరు జాబ్స్ చేయలేకపోయారు. గవర్నమెంట్ జాబ్స్ చేస్తారో చేయరో అది వేరే విషయం, కానీ ఏదో ఒక జాబ్ చేసి నేను చూపిస్తా వాట్ ఐ యామ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ కెన్ ట్రై ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, ఫర్ దిస్ కామ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంగ్లీష్ కామ్ స్కిల్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంగ్లీష్ కామ్ స్కిల్స్. నా ఇప్పుడు మీరు అనొచ్చు, అరే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు మాట్లాడడం రాదు, నేను మాట్లాడితే నాకు భయం వేస్తుంది, వేరే వాళ్ళు ఏమనుకుంటారని అనుకోవచ్చు మీరు.
ఇది హౌస్ వైఫ్సే కాదు, వర్కింగ్ ఇది మామ్సే కాదు, ఎవ్రీబడి, రైట్? మేబీ రీసెంట్ గ్రాడ్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా మంది అవ్వచ్చు ఏంటి నాకు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు భయం వేస్తుందని. దట్ ఫస్ట్ థింగ్ యూ గో టు రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్. మనది ప్రైమరీ ఇండియా అనేది మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదండి. మనకి మన ఓన్ మదర్ టంగ్ ఉంది. మనం అమెరికాలో లేకపోతే వేరే కంట్రీలో పుట్టుంటే ఇంగ్లీష్ ఓన్ కంట్రీలో పుట్టుంటే సో అప్పుడు ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది జస్ట్ మనం మాట్లాడే పర్పస్ కోసం, కానీ మన దేని గురించి ప్రైమరీగా అంత యూజ్ ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ మీరు మీ మదర్ టంగ్లో యు ఆర్ అన్ ఎక్స్పర్ట్. జస్ట్ ఇది స్కిల్ లాగా మీరు ఫోకస్ చేయండి. అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వేరే ఒక స్కిల్ లాగా మీరు తీసుకోండి. సో ఇది మీరు కానీ ఫోకస్ చేశారని మీరు నేర్చుకున్నారనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ బి పర్ఫెక్ట్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. జస్ట్ మీరు ఒక 1 month 2 month ఫోకస్ చేసి నేర్చుకుంటే యూ కెన్ డెఫినెట్లీ టాక్ బెటర్. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ డూయింగ్ సో మెనీ పీపుల్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి, మీ సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోండి. స్లోలీ యూ డూ దట్. మీరు ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరిని చెప్పే అవసరం లేదు, మీరే చేసుకోండి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఇఫ్ యూ నీడ్ ఎనీ సజెషన్, పుట్ దట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ గివ్ యూ సజెషన్ ఫర్ దట్. యూ రియలీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓన్లీ దట్ థింగ్ ఈస్, నేను చేస్తా, ఎన్ని మంత్స్ అవ్వని, ఎన్ని ఇయర్స్ అవని, నేను నా పైన పనిచేస్తా. ఇప్పుడు వరకు మీరు ఫ్యామిలీ పైన, పిల్లల పైన, మీ అత్తారింటి పైన, రిలేటివ్స్ పైన పనిచేశారు కదా. నౌ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై అడ్వైస్ ఫర్ యూ పీపుల్. దెన్ ఇంకెవరి కోసం, కెరియర్ చేంజ్. హూ ఎవర్ వాంట్స్ టు చేంజ్ దేర్ కెరియర్, మేబీ మీరు ఫార్మాస్యూటికల్లో ఉండొచ్చు, maybe you are doing some sort of banking sector, contract jobs, whatever it is you are doing. You could be non-IT, or maybe you are a development మీ కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, బట్ యూ వాంట్ టు మేక్ మనీ. ఎందుకంటే కోడింగ్లో దాంట్లో మీకు శాలరీ వస్తుంది తప్ప ఇన్సెంటివ్స్ రావు. సో అలాంటప్పుడు డెఫినెట్లీ యూ వుడ్ లైక్ టు చేంజ్ ద కెరియర్. ఇప్పుడు నేను చెప్పేది, మీ చేస్తున్న జాబ్ వదిలేయొద్దు. ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ అండ్ ట్రై, గెట్ ఇన్ టు దిస్ జాబ్, డూ సంథింగ్. మీరు ఇంకోసారి బ్యాక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ డెఫినెట్లీ గో దేర్. దట్స్ నాట్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్, యూ డెఫినెట్లీ గో బ్యాక్. బట్ ఐమ్ టెల్లింగ్ హూ ఎల్స్ కెన్ డూ దిస్. ఎందుకంటే చాలామంది కోవిడ్ తర్వాత దుబాయ్లో పనిచేసేటోళ్ళు, ఖతర్లో పనిచేసేటోళ్ళు, చాలామంది జాబ్స్ పోయాయి కదా, వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని యూఎస్ స్టాఫింగ్లో వేరే పొజిషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఎనీబడి క్యాన్ డూ ఇట్ అనమాట. ఓన్లీ మీకు ఏం కావాలి, నేను హౌస్ వైఫ్ చెప్పినలాగా, యూ నీడ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ దట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్. నాకు అందరు చేస్తున్నారు కదా, నాకేం ప్రాబ్లం లేదు, నేను కూడా చేస్తా అని మీలో మీ కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఓకే, సో హియర్ వాట్ ఈస్ దట్, రీసెంట్ గ్రాడ్స్, హౌస్ వైఫ్స్, హూ ఎవర్ వాంట్స్ టు ద కెరియర్ చేంజ్, అండ్ whoever has within these, ఓకే, ఈ ఇండస్ట్రీ లోపల ఎవరైనా పనిచేస్తూ షిఫ్ట్ అవ్వాలనుకుంటే కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో ప్రైమరీలీ రీసెంట్ గ్రాడ్స్కి అవుతుంది, కెరియర్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి, హౌస్ వైఫ్కి. మీ దాంట్లో గ్యాప్ ఉందనుకోండి, సో డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ కామ్ స్కిల్స్, ఈ గ్యాప్ని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దెన్ వీ ఫోకస్ ఆన్ రిక్వైర్మెంట్స్. ఓకే, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఏంటేంటి ఉన్నాయి, మీకు ఏం చేయాల్సి వస్తుంది, వాట్ ఈస్ ద ఇండస్ట్రీ, అది ఒక ఐడియా వస్తుంది. సో దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ యూ నీడ్ టు గో ఫార్వర్డ్ ఆర్ నాట్ అనేది. ఒక ఐడియా అనేది వస్తే దెన్ యూ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, నేను కూడా చేస్తానేమో, ఓకే, ఆ థాట్ వస్తే చాలండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. రిక్వైర్మెంట్ ఏం కావాలి, ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అ డిగ్రీ, ఓకే, ఇట్ కుడ్ బి బ్యాచిలర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అ డిగ్రీ. ఇప్పుడు మీ దగ్గర ఆ డిగ్రీ లేదంటే, సో దట్స్ డిఫరెంట్ కన్వర్జేషన్ ఆల్ టుగెదర్. ఓకే, సో బట్ హియర్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ మెజారిటీ డిగ్రీ. ఒక డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ కామ్ స్కిల్స్, ఓకే, గుడ్ కామ్ స్కిల్స్, ఇంగ్లీష్ కామ్. ఎందుకంటే బికాజ్ యూ నీడ్ టు డూ యువర్ జాబ్. యుఎస్ స్టాఫింగ్ అంటే మనం యుఎస్లో ఉన్న జాబ్ సీకర్స్ గురించి మనం చేస్తున్న పని ఇది. సో అలాంటప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే, ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు, నేను కొద్దిగా తడబడతా, ప్రాపర్గా మాట్లాడలేనేమో, జాబ్ వస్తుందా అంటే, జాబ్ వస్తుందా లేదా వేరే విషయం. ఇప్పుడు బై చాన్స్ జాబ్ వచ్చిందనుకోండి, మీరు అక్కడే ఉండిపోరు కదా, జస్ట్ అక్కడ రిక్రూటర్ కానీ ఒక బెంచ్ సేల్స్ కానీ ఉండిపోరు కదా, మీకు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఒక జాబ్ వచ్చేసింది, 2 months 3 months అలాగే ఉంటారు, ఓకే, మీకు డిఫరెంట్ అనిపించదు. కానీ అలాగే మీరు 3 years 4 years 5 years అలా కంటిన్యూ చేస్తారా? దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. దట్ ఈస్ ద రీజన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అనేది. ఎందుకంటే ఒక టైం, ఒక సెర్టైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ముందు గ్రో అవ్వాలి. గ్రో అవ్వాలంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, మీ దగ్గర స్టఫ్ ఉంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేరు.
ఆ టైంలో ఉన్న ప్రాబ్లం ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఫోకస్ ఆన్ యువర్ ఇంగ్లీష్ కామ్ స్కిల్స్. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ల్యాప్టాప్, గుడ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లేస్ టు వర్క్, ఏ నైస్ ప్లేస్ టు వర్క్. నైస్ ప్లేస్ అంటే ఒక రూమ్ ఉంది, డిస్టర్బెన్స్ ఏముండదు, సౌండ్ వినిపించింది, అలాంటిది అయితే మీరు ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ ద రిక్వైర్మెంట్స్ అండి ప్రైమరీలీ. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బిలీవ్ యూ పీపుల్ హ్యావ్ దీస్ థింగ్స్, రైట్? సో యూ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. దెన్ లెట్స్ ఫోకస్ అబౌట్ salary. For freshers you definitely can have bare minimum చూసుకుంటే 12k to 25k వరకు రావచ్చు. 12,000 నుంచి 25k వరకు salary రావచ్చు, డిపెండింగ్ ఆన్ the city that you are working, depending on the state you are working, depending on the time you are getting into the industry. ఇది ఎక్కువ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఈ వీడియో మీరు చాలా రోజుల తర్వాత చూస్తున్నారు అనుకోండి, 2024 తర్వాత మేబీ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ వెన్ యూ ఆర్ డూయింగ్. బట్ మినిమం అయితే 12k మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, మినిమం 12 to 15 యూ కుడ్ డూ దట్. దెన్ ఇంకేముంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి, బోనసెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద మనీ ఫ్యాక్టర్ అనమాట. శాలరీతో పాటు యూ కెన్ మేక్ ఇన్సెంటివ్స్ అనమాట. మనం చేసిన అవుట్పుట్కి మనకి ఇన్సెంటివ్స్, బోనసెస్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు జాబ్స్ ఎలా ఉన్నాయని చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు సీ వాట్ ఆర్ ద జాబ్స్. ఓకే, సో ఈ జాబ్స్ చూసిన తర్వాత మనం మార్కెట్ని అనలైజ్ చేద్దాం, సో దట్ యూ విల్ నో ఇప్పుడు సుమన్ సార్ చెప్తుంది ఎంతవరకు కరెక్ట్, నేను అంతని చెప్పిన తర్వాత నేను ముందుకు ఏం స్టెప్ వేయాలి, ఇప్పుడు ఇవ్వాలా తర్వాత ఇవ్వాలని మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో హియర్ మనం డిస్కస్ చేయబోతుంది రిక్రూటింగ్, బెంచ్ సేల్స్, టాలెంట్ అక్విజిషన్. ఇలాంటి 3 ఉంటాయి, 3 డిఫరెంట్ వింగ్స్. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇన్సెంటివ్ బేస్డ్. ఇప్పుడు మీరు దీంట్లో హెచ్ఆర్ సైడ్ వెళ్ళొచ్చు, అకౌంట్ సైడ్ వెళ్ళొచ్చు, ఇమిగ్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, ఆర్ టాక్సేషన్స్ లాంటివి ఉంటాయి. అండ్ దెన్ యూ కెన్ గో పేరోల్. సో యూ కుడ్ డూ దట్. ఆల్రైట్, దీంట్లో మనకి ఇన్సెంటివ్స్ అనేవి రావు అనమాట. సో ఇదేంటి ఆఫ్టర్, ఇది బ్యాక్ ఆఫీస్ అని చెప్పొచ్చు మనం. ఓకే, బ్యాక్ ఆఫీస్ దాంట్లో ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మీకు ప్రైమరీగా మనీ ఎర్న్ చేయాలి, ముందుకి పొజిషన్స్ పైనకి వెళ్ళాలి, మీకు మేనేజర్గా లీడ్గా చేయాలని ఉంది, యూ వాంట్ టు ఎర్న్ మోర్, యూ డెఫినెట్లీ వాంట్ టు గ్రో, ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అనమాట. ఓకే, సో లెట్స్ ఫోకస్ ఆన్ రిక్రూటింగ్. రిక్రూటింగ్లో ఏముంటుంది, ఐటీ రిక్రూటింగ్, నాన్ ఐటీ రిక్రూటింగ్. అండ్ ఈ నాన్ ఐటీ రిక్రూటింగ్లో వీ సీ ఫార్మా, ఓకే, ఇంజనీరింగ్, ఇలాంటి డిఫరెంట్ నర్సింగ్, అలాంటి డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయన్నమాట. వింగ్స్ అంటే స్ట్రీమ్. ఇప్పుడు రిక్రూటింగ్ అంటే ఏంటి, మీ దగ్గర రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మీరు ఎవరితో పని చేస్తుంటారో యాజ్ ఎ రిక్రూటర్ మీ దగ్గర ఓపెన్ జాబ్స్ ఉంటాయి, మీరు ఒక నాన్ ఐటీ జాబ్ సీకర్ని మీరు జాబ్ ఇప్పిస్తారు. ఆ జాబ్ ఇప్పించినందుకు మీకు ఏమొస్తుంది, ఇన్సెంటివ్స్ వస్తాయి. క్లియర్, అది మీ పని ఏంటి, మీరు సుమన్ పచ్చిగుల అనే క్లయింట్తో పనిచేస్తున్నారు. సుమన్ పచ్చిగుల అనే క్లయింట్ దగ్గర ఒక ఓపెనింగ్ ఉంది, జాబ్ ఓపెనింగ్, అంటే అతనికి ఒక ఫార్మాస్యూటికల్ ఎంప్లాయీ కావాలి. మీరేం చేస్తారు యాజ్ ఎ రిక్రూటింగ్ కంపెనీ, ఈ ఫార్మాస్యూటికల్ ఎంప్లాయీని సుమన్ పచ్చిగుల అనే క్లయింట్ దగ్గర జాబ్ ఇప్పిస్తారు. జాబ్ ఇప్పిస్తే ఏమవుతుంది, సుమన్ పచ్చిగుల మీకు పే చేస్తారు, ఇతని కోసం అని మీరు ఈ క్యాండిడేట్కి పే చేస్తారనమాట. ఇతను వీళ్ళతో డైరెక్ట్గా పని చేయలేరు. సో దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాసెస్. సో అర్థమై ఉంటుంది కదా, మీరు ఈ రిక్వైర్మెంట్ తీసుకొని ఎవరికైతే జాబ్ అవసరమో అతన్ని జాబ్ ఇప్పిస్తే మీ కంపెనీకి డబ్బులు వస్తాయి, మీ కంపెనీ మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐటీలో సేమ్ థింగ్ అనమాట. ఐటీ కంపెనీస్లో రిక్వైర్మెంట్ ఉంది. ఐటీ కంపెనీస్లో రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకి క్యాండిడేట్స్ కావాలంట, వాళ్ళకి పని చేసిన వాళ్ళు కావాలి. మీరేం చేస్తారు, ఆ పని చేసే వాళ్ళని సప్లై చేస్తారు. సప్లై చేసి వాళ్ళు కానీ జాబ్ వచ్చింది అనుకో, మీ కంపెనీకి మనీ వస్తుంది, తర్వాత వాళ్ళు మీకు పే చేస్తారు. అండర్స్టూడ్, దిస్ ఇస్ వాట్ ఈస్ ఐటీ సైడ్ అండ్ నాన్ ఐటీ సైడ్. ఎంత ఈజీ కదా అది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు జాబ్ సీకర్ ప్లేస్లో ఉన్నారన్నమాట, మీకు జాబ్స్ కావాలి. సో రేపు పొద్దున ఏమవుతుంది, మీరు రిక్రూటర్ అయిపోతారు. అలాగే జాబ్ సీకర్స్ ఉంటారు కదా, ఎవరికి జాబ్ అవసరం వాళ్ళకి మీరు జాబ్స్ ఇస్తారు. జాబ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, యూ విల్ గెట్ సాలరీ, అట్ ద సేమ్ టైం ఇన్సెంటివ్స్ అండ్ బోనసెస్. ఓకే, సో దీనికి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, కామ్ స్కిల్స్. మీకు చెప్పాను కదా, ఇక్కడ
కామ్ స్కిల్స్ అనేది ఎంత అవసరం అని దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ వన్స్ అగైన్. ఇంకోసారి ఇంపార్టెంట్ నేను చెప్తున్నా, ఎందుకంటే కామ్ స్కిల్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రిక్రూటర్స్కి. ఎందుకంటే మీరు క్యాండిడేట్స్తో మాట్లాడాలి, అంటే ఎవరు జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్వాలిఫై చేయాలన్నమాట. వాళ్ళు ఈ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మాట్లాడితే కదా తెలిసేది. ఆ మాట్లాడాలని సత్తా ఉండాలి కదా, అప్పుడు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. సో అందుకోసం మీ కామ్ స్కిల్స్ ఉంటే మీరు క్యాండిడేట్స్తో మాట్లాడవచ్చు, మీరు ఆ వెండర్స్తో మాట్లాడవచ్చు, మీరు ఆ క్లయింట్స్తో మాట్లాడవచ్చు, మీ మేనేజ్మెంట్తో మాట్లాడవచ్చు. సో దట్ ఈస్ వాట్ మేక్స్ యూ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనమాట. దిస్ ఈస్ ప్రైమరీలీ టు డూ విత్ యువర్ ఓన్ స్కిల్స్. ఓకే, క్యాండిడేట్ ఎలా పట్టుకోవాలి, క్లయింట్స్ ఎలా మాట్లాడాలి, క్యాండిడేట్ ఎక్కడి నుంచి తేవాలి, అలాంటి క్వశ్చన్స్ మీద ఉండొచ్చు. దోస్ గెట్స్ ఇన్ టు రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఇవన్నీ నేర్పిస్తాం. ఓకే, క్యాండిడేట్స్ని ఎలా తేవాలి, రిక్రూటర్స్ రెస్పాన్సిబిలిటీస్, ఐటీ గురించి ఏంటి, ఐటీ స్కిల్స్ ఏంటి, అవన్నీ వేరే విషయం. అవన్నీ మీకు ట్రైనింగ్ తీసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. బట్ ప్రైమరీలీ మీ కామ్ స్కిల్స్ అనేది మీ మీదే ఉంటుంది అనమాట. ఓకే, రిక్రూటింగ్ అయిపోయింది. రిక్రూటింగ్ తర్వాత బెంచ్ సేల్స్ అని ఇంకో వింగ్ ఉంది. ఏంటది? మీ దగ్గర జాబ్ సీకర్స్ ఉంటారు. దిస్ ఈజ్ లైక్ కన్సల్టింగ్ కంపెనీ. ఎవ్రీథింగ్ ఈజ్ టు డూ విత్ కన్సల్టింగ్ అని మీరు కన్సల్టెన్సీస్ అని విని ఉంటారు కదా. అంటే మీకు జాబ్ ఇప్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ శాలరీలో కొంత ఉంచేసుకొని తర్వాత క్యాండిడేట్స్కి కొంత ఇస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరో మీతో జాబ్ సీకర్స్ వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు జాబ్ ఇప్పిస్తే అప్పుడు ఏం చేస్తారు, మీరు క్యాండిడేట్స్కి కొంత ఇచ్చేసి కొంత మీరు ఉంచుకుంటారు అనమాట. అలాగే మీరు వెండర్స్తో మాట్లాడాలి, ఇంకే ఏంటి క్యాండిడేట్స్తో మాట్లాడాలి. బెంచ్ సేల్స్లో చేస్తే వీళ్ళతో మాట్లాడాలి పర్ఫెక్ట్లీ. అప్పుడు మీకు ఏముండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకు వెండర్స్తో మాట్లాడాలంటే వెండర్స్ మీకు ఎంతో శాలరీ ఇస్తారు కదా, ఈ క్యాండిడేట్ కోసం మేము ఎంత ఇస్తామని, వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సిన సత్తా ఉండాలి. అప్పుడు క్యాండిడేట్ గురించి తెలుసుకునే సత్తా ఉండాలి. క్యాండిడేట్ గురించి తెలుసుకుంటే మనం ఎక్కువగా సెల్ చేసుకోవచ్చు. సో దోస్ స్ట్రాటజీస్ ఆర్ హియర్ ఇన్ బెంచ్ సేల్స్. డెఫినెట్లీ కామ్ స్కిల్స్ మీకు ఉంది, మీరు ఇంట్రెస్టెడ్ అంటే బెంచ్ సేల్స్ ట్రైనింగ్లో కూడా మీరు క్లారిటీని పొందవచ్చు. దెన్ కమ్స్ ఇన్ టాలెంట్ యాక్విజిషన్. ఇప్పుడు టాలెంట్ యాక్విజిషన్ ఇంకొకటి ఉంది, ఓపీటీ రిక్రూటర్ అంటారు దీన్ని. ఓకే, టాలెంట్ యాక్విజిషన్ అని ఉంది, ఓపీటీ రిక్రూటింగ్ అని కూడా అంటున్నారు. ఇదేంటి, వీళ్ళు ఈ రిక్రూటర్స్ ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి, మార్కెట్ అంటే ఎక్కడ కూడా యుఎస్ మార్కెట్లోకి వెళ్ళి ఎవరికైతే జాబ్స్ కావాలో, ఎవరైతే జాబ్స్కి అవసరమో వాళ్ళు వెళ్ళి వీళ్ళకి కన్విన్స్ చేస్తారు, మీరు మా కంపెనీతో పనిచేస్తే మీకు జాబ్స్ ఇప్పిస్తామని. అది వీళ్ళకి ఏంటి బెనిఫిట్, అప్పుడు ఈ క్యాండిడేట్స్ ఈ జాబ్ సీకర్స్ ఎవరైతే వస్తారో జాబ్ కోసం అని వాళ్ళకి ప్లేస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ కంపెనీ మనకి పే చేస్తుంది, మనం క్యాండిడేట్కి పే చేస్తాం. సో అప్పుడు ఆ మిడిల్లో ఉన్న కమిషనే ఈ కంపెనీకి వచ్చిన బెనిఫిట్ అనమాట. అండర్స్టూడ్? దాట్స్ వాట్ ఈస్ 3 different వింగ్స్ ఇన్ యూఎస్ ఐటీ స్టాఫింగ్. సో రిక్రూటర్గా మీరు పనిచేస్తే యూ కెన్ గ్రో టు సీనియర్ రిక్రూటర్, లీడ్, మేనేజర్, సో అండ్ సో ఫోర్త్. అండ్ మీరు అకౌంట్ మేనేజర్ అవ్వచ్చు, క్లయింట్ కోఆర్డినేటర్ అవ్వచ్చు. సో డిఫరెంట్ వింగ్స్ ఏంటిది పాసిబిలిటీస్ ఉంటాయి. బెంచ్ సేల్స్ అయితే సీనియర్ బెంచ్ సేల్స్, లీడ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, మీరు డెలివరీ మేనేజర్, సో మెనీ థింగ్స్ యూ కెన్ హ్యాపెన్ హియర్. ఓకే, టాలెంట్ అక్విజిషన్లో డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు యువర్ లీడ్ అండ్ మేనేజర్ రోల్. సో ఈ మూడిట్లో ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్, ఓకే, రిక్రూటరా, బెంచ్ సేల్సా, టాలెంట్ అక్విజిషన్ ఏం చేయాలి అని, మీరు కమ్యూనికేషన్స్ ఉంది అండ్ యూ వాంట్ టు గ్రో, యూ వాంట్ టు వర్క్ విత్ బిగ్ కంపెనీస్, యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్, డెఫినెట్లీ గో ఫర్ ఐటీ రిక్రూటింగ్. ఎందుకంటే బిగ్ కంపెనీ లైక్ రాన్స్టాడ్, టెక్ సిస్టమ్స్, మోడీస్, అలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు రిక్రూటింగ్ పైననే వాళ్ళ బిజినెస్ అనమాట. ఓకే, సో దోస్ కంపెనీస్ విల్ గివ్ యూ ఎక్స్పోజర్ టు వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. బెంచ్ సేల్స్ అంటే బిగ్ కంపెనీస్తో పనిచేయవచ్చు అండ్ దిస్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ నెట్వర్క్ అన్నమాట. సో రేపొద్దున మీరు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ this experience will help you out. Okay, at the same time this experience also will help you out to start a company as you start building your relationship. All right, talent acquisition is just you definitely have to focus on the candidates anamata. Talent acquisition lo cheste meeku vendors clients relations anedi anta undadu, only you will be working with candidates.
బెంచ్ సేల్స్లో చేస్తే మీకు క్యాండిడేట్స్తో గ్రిప్ ఉంటుంది, వెండర్తో గ్రిప్ ఉంటుంది. రిక్రూటింగ్లో చేస్తే మీకు వెండర్స్తో గ్రిప్ ఉంటుంది, క్యాండిడేట్స్తో గ్రిప్ ఉంటుంది, అండ్ క్లయింట్స్తో కూడా గ్రిప్ ఉంటుంది. సో నౌ యూ చూస్ which one is better for you. Okay, so once again, before we finish the video, I would like to show my gratitude, my my heartfelt wishes to all moms, working moms, non-working moms, whatever it is, that without you, ante moms lekapoi unte ee prapanchame ledu, moms lekapoi leru, vallu sacrifice ledu ante it's very hard to imagine the life of the kids and the people. So once again, thank you so very much moms, thank you so very much for your contribution, thank you very much for your sacrifice. So I would love to see you as a role model, I would love to see you as a successful person, I would love to see you as a winner. I want you to be a proud mom, I want you to be a proud wife, I want you to be a proud daughter. Why don't you be proud for everybody? You can be. So you can be a proud recruiter as well. So I welcome you to experience this industry and everything. Okay, and here before we go, let me show you the jobs that has opening here. Okay, so మనం ఇక్కడికి వెళ్ళి naukri.com కి వెళ్ళి చూద్దాం. Okay, so here it will tell you what are the jobs are here at this moment. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం రిక్రూటర్ అని కొడదాం. ఓకే, రిక్రూటర్, ఐటీ రిక్రూటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ, రైట్? సో ఈ రోజు డేట్లో జస్ట్ రిక్రూటర్ అని మనం టైప్ చేస్తే, ఓకే, రిక్రూటర్ అని జాబ్ సెర్చ్ చేస్తే మన ఇండియాలో 70,000 జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి? హైరింగ్ ఫర్ రిక్రూటర్స్, హైరింగ్ ఫర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ రిక్రూటర్, ఓకే, ఫార్మాస్యూటికల్ రిక్రూటర్ ఫీమేల్. చూసారా ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో? ఓకే, సో ఇప్పుడు ఫ్రెష్నెస్ చూద్దాం. సార్ ఎప్పుడెప్పుడు ఉంటాయి కదా అని. ఓకే, అలా కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫ్రెష్నెస్ చూద్దాం. ఫ్రెష్నెస్ ఏంటి? లాస్ట్ 15 డేస్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, సో లాస్ట్ 15 డేస్లో 12,000 జాబ్స్ ఓపెన్ అయినాయి, 12,500 జాబ్స్. ఇమాజిన్, వర్క్ ఫ్రమ్ హోమ్ 11,000 ఉన్నాయి. హైబ్రిడ్, ఆఫీస్కి ఇంటి నుంచి ఆఫీస్ నుంచి పని చేసుకోవచ్చు. రిమోట్ జాబ్స్ 370. ఓకే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే డైరెక్ట్లీ జాబ్స్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు, ముందు ఎట్లా ఉండేది అట్లా. సో టెంపరీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడండి. రిక్రూటర్స్, హైరింగ్. సో ఇప్పుడు మనం బెంచ్ సేల్స్ అని చూద్దాం. ఓకే, రిక్రూటర్స్ చూసాం కదా, 10-12,000 ఉన్నాయి. ఇప్పుడు బెంచ్ సేల్స్ చూడండి. బెంచ్ సేల్స్ రిక్రూటర్. ఓకే, 8,000 బెంచ్ సేల్స్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓకే, 8,000. ఎప్పటి నుంచి ఇవి? లెట్స్ సే 15 డేస్. 15 డేస్ చూస్తే 3,000 జాబ్స్ ఉన్నాయి. సో 10 and these 13 almost, right? So those many jobs are there, and talent acquisition job. You understood, right, what I'm saying? So do not lose hope, but focus on what you can do. So if you definitely can reach out for recruiting related training, bench sales related to the training, and we can help you to get a good recruiter. We can help you to become a good recruiter. You really don't have to worry about anything else. All right. Thank you so very much for watching. This is Suman Pachigulla on a mission to impact 5 million lives through recruiters. Take care and bye-bye.